ఇంతకు మునుపు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఒక టిప్ తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మరొక టిప్ కూడా, మరొక అలాంటి చక్కటి గృహ వైద్యం ఎలా తయారు చేసుకోవాలనో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 4. ఆ 4 పదార్థాలు బాగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. మరి చాలామందికి ఎదురయ్యేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి, మరి ఎంతోమందికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, సోంపు గింజలని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని, సోంపు గింజల చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందనమాట. మీరు ఒక 25 గ్రాములు సోంపు గింజల చూర్ణం ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. అలాగే రెండవ పదార్థంగా సునాముఖి ఆకు చూర్ణం. సునాముఖి పూర్వకాలం అయితే, అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం వరకు కూడా మన పెద్దలకు భారతీయ సాంప్రదాయ వైద్య విధానాల్లో భాగంగా మరి మోషన్ సరిగా కాకపోతే చాలామంది మన పెద్దవాళ్ళు కూడా ఈ సునాముఖి ఆకును ఏదో ఒక రూపంలో, అంటే చారు రూపంలోనో, లేకపోతే ఈ సాంబార్ రూపంలోనో, లేకపోతే కషాయం రూపంలోనో, లేకపోతే మజ్జిగలో కలిపి తాగడము, అలాగే ఏదో ఒకలాగా సునాముఖి ఆకుని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మన పూర్వకాలం మన పెద్దలు వాడేవాళ్ళు అనమాట. కానీ వివిధ కారణాల రీత్యా ఈ రోజుల్లో మనం ఆ యొక్క పద్ధతి మర్చిపోయాం కాబట్టి మరలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఈ పరిస్థితుల్లో. ఈ సునాముఖి ఆకు చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. ఈ సునాముఖి ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆకు చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది. వీలైనంత వరకు ఫ్రెష్‌గా ఇలాంటి ఎండినటువంటి ఆకు మార్కెట్ నుంచి తెచ్చుకొని మీరు మిక్సీలో వేసుకొని తయారు చేసుకొని వాడుకోగలిగితే ఫలితాలు చాలా సమర్థవంతంగా, ఆశాజనకంగా, శీఘ్రంగా, సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట. లేని పక్షంలో తాజాగా తయారు చేసినటువంటి, ఫ్రెష్‌గా తయారు చేసినటువంటి సునాముఖి ఆకు చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరికేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలా దొరికేట్లయితే అలాగైనా తెచ్చుకొని ఈ విధంగా ఒక 25 గ్రాములు సునాముఖి ఆకు చూర్ణం కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట. అలాగే మూడవ పదార్థంగా శోధించే శొంఠి యొక్క చూర్ణం. శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి, శొంఠి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఆ శొంఠి యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. నాలుగవ పదార్థంగా సైంధవ లవణ చూర్ణం. ఈ సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారన్నమాట. ఈ సైంధవ లవణ చూర్ణాన్ని ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. మిగతా పదార్థాలన్నీ ఒక 25 గ్రాముల చొప్పున తీసుకుంటే సైంధవ లవణాన్ని మాత్రం కేవలము 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. మరొక్కసారి చెప్పుకుందామా? సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు, అదేవిధంగా సునాముఖి యొక్క ఆకు యొక్క చూర్ణము 25 గ్రాములు, అట్లే శొంఠి యొక్క పొడి 25 గ్రాములు, చివరగా సైంధవ లవణం పొడి అంటే రాక్ సాల్ట్, ఈ యొక్క సైంధవ లవణం యొక్క పొడి ఒక 10 గ్రాములు మాత్రమే కలుపుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాల్లో కూడా ప్రకృతి అనేక రకాలైనటువంటి చక్కటి రసాయన తత్వాలను, ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మానవాళికి ప్రసాదించడం జరిగిందనమాట. చూసారు కదా, కేవలము 4 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే, రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 ml గోరువెచ్చని నీళ్లు కానీ, కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ, లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ, అంతేగాని ఫ్రిడ్జ్ నీళ్లు కానీ, తర్వాత ఐస్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ ఇలా కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా పర్వాలేదన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఒక 50 ml వాటర్ తీసుకొని ఇందులో 3 నుంచి 5 గ్రాముల వరకు, అంటే సమస్య మరీ తీవ్రంగా ఉంటే 5 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని వాడుకోవచ్చు. అంటే ఇంచుమించు ఒక టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే అర టీ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. కాబట్టి 2.5 నుంచి 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు, అంటే ఇంచుమించు ఒక టీ స్పూన్ వరకు సమస్య తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క స్థితిని బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి, వయస్సును బట్టి ఆ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాము. 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో తగినంత, అంటే 3 నుంచి 5 గ్రాముల వరకు మనకి ఎంత అవసరమైతే అంత మనం ఈ యొక్క పౌడర్ కలిపేసినాం అనమాట. ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని రోజు రాత్రిపూట సేవిస్తూ ఉండాలన్నమాట. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల కూడా దీని యొక్క ప్రభావం చేత కూడా వెంటనే, శీఘ్రంగా, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ, అంటే సోంపు గింజలు ఉన్నటువంటి ఔషధ గుణాలు, సునాముఖిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, సైంధవ లవణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ప్రేవుల కదలికను బాగా సజావుగా చేసేసి, ప్రేవుల్లో చలనాన్ని కలుగజేసేసి ఉదయం పూట మనకి
ఆ యొక్క సెన్సేషన్‌తో మెలుకువ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, మరి వెంటనే మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనమాట మార్నింగ్. మరి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని రోజు రాత్రి పూట అవసరాన్ని బట్టి వాడుకుంటుండాలి. మరి పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్ల పాటు నేను చూపించినటువంటి రీతిలో ఒక 5 గ్రామ్స్ లేదా 6 గ్రామ్స్ అంటే ఒక టీ స్పూను కొన్నాళ్ల పాటు వాడి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత మరి సగం ప్రమాణం వాడుకున్నా సరిపోతుంది. అలాగే మరి చిన్న పిల్లల విషయంలో మనం ఆలోచించినట్లయితే వయస్సును బట్టి మరి 500 మిల్లీగ్రాముల నుంచి మరి 1 గ్రాము, 1.5 గ్రాము, 2 గ్రాములు ఈ పద్ధతిలో వయస్సును బట్టి వాడుకుంటున్నారనమాట. ఉదాహరణకి ఒక సంవత్సరం పిల్లలకి ఈ సమస్య ఉందనుకోండి, ఆ సంవత్సరం పిల్లలకు మరి ఇంత డోసు అయితే 4, 5 సార్లు విరేచనాలు అయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి, మరి అలాంటి చిన్న పిల్లలకైతే కేవలము 4 లేదా 5 చిటికలు లేదా 6 చిటికలు, చిటిక అంటే తెలుసు కదా, పించ్ అనమాట. ఈ విధంగా ఒక్కసారి పట్టుకుంటే ఎంత పౌడర్ 2 చేతులకు వస్తుందో, అంటే 2 వేళ్ళకు వస్తుందో దాన్ని పించ్ అంటారనమాట. ఈ విధంగా పించ్ చూస్తున్నారు కదా, పించ్ అంటే ఈ విధంగా 4-6 వరకు లేదా 7 వరకు ఈ యొక్క చిటికెల పొడి తగినంత నీళ్ళలో కలిపి సేవించాలన్నమాట. సంవత్సరం దాటినటువంటి పిల్లలందరికీ కూడా. మరి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళైతే మరి కాస్త కొంచెం డోస్ పెంచుకోవాలి. అదేవిధంగా 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల వాళ్ళకైతే 1 గ్రాము, 1.25 గ్రాము, 1.5 గ్రాము ఇలా డోస్ పెంచుకుంటూ వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ కూడా సమర్థవంతంగా, దివ్యంగా, సత్వరమే ఈ యొక్క ఔషధం పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరందరూ మరొక విషయం కూడా గమనించాలి. మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడి మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా ఈ మల విసర్జన సక్రమంగా అయ్యేందుకు దోహదపడతాయి. ఎలాంటి జాగ్రత్తలు అంటే, రోజు ఫైబర్ అంటే పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకుంటుండాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటుండాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, అదేవిధంగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి చాలా వరకు తగ్గించాలి. మానేస్తే మరీ మంచిది. ద్రవరూపమైన ఆహారం బాగా తీసుకుంటుండాలి. అదేవిధంగా సమయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడి కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినప్పటికీ దీని యొక్క ప్రభావం చేత ఈ యొక్క ఔషధాల యొక్క గుణము, అదేవిధంగా ఔషధాల యొక్క రసాయన తత్వము సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉండడమే కాకుండా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా సదా మనల్ని కాపాడుతూ చక్కటి ఆరోగ్యానికి మనకు చేయూతనిచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో